అందరికీ నమస్తే. చూడండి, ఈ వీడియోలో కనిపించే ఈ టెంట్లన్నీ కూడా బుక్కపట్నం చెరువు కింద ఉన్న టెంట్లు. దగ్గర దగ్గర ఒక 30 టెంట్లు వరకు ఉన్నాయి. వీళ్ళందరూ చేపలు పడతారంట. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారంట. కానీ ప్రతి వారి దగ్గర ఒకరిద్దరు పిల్లలు అయితే ఉన్నారు, చదువుకునే పిల్లలు. వాళ్ళైతే వాళ్ళ స్కూళ్ళకైతే పంపడం లేదు. అడిగితే మా ఊర్లో చదువుకుంటున్నారు, పోతారు అని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నారు, స్కూల్కి అయితే వాళ్ళు పంపలేదు. కాబట్టి ప్రతి టెంట్ దగ్గర నేను వెళ్ళి అడిగాను. మాకు స్కూల్ ఉంది పుట్టపర్తిలో, బ్రిడ్జికి దగ్గరేను, మీకు గవర్నమెంట్ ఫ్రీ బస్సు కూడా ఇస్తుంది, మీరు ఇక్కడి నుంచి పంపండి, మేము అక్కడ వాళ్ళకి చదువు చెప్పి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి సాయంకాలం మళ్ళీ బస్సు ఎక్కిస్తాము, మీ కట్ట మీద వాళ్ళు దిగుతారు, మీరు దించుకోవచ్చు. పిల్లల్ని అయితే ఈ విధంగా చదువు లేకుండా మీ దగ్గర పెట్టుకోవద్దండి అని నేను వాళ్ళకైతే మాట్లాడి చెప్పాను. మేము మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాము, ఇక్కడ చదువుకుంటే అక్కడ ఎట్లా అని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. నేను వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను, చేశాను. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మా ఊరికి వెళ్ళాలి అంటే చాలా కష్టము, ఆధార్లు అవన్నీ మా దగ్గర లేవు అన్నారు. సరే, మీ వాళ్ళు ఉంటారు కదా, వాట్సాప్ పెట్టించుకోండి ఆధార్లు, టీసీ, నేను తీసుకెళ్ళి మా స్కూల్లో జాయిన్ చేసుకొని మీరు 2 ఏళ్ల తర్వాత మీ ఊరికి వెళ్ళిపోతున్నాము అంటున్నారు కదా, అప్పుడు మళ్ళీ మీకు నేను టీసీలు అన్నీ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే మీ ఊరికి వెళ్ళచ్చు. కానీ చదువుకునే పిల్లల్ని ఈ విధంగా మీ దగ్గర పెట్టుకొని చదువు లేకుండా ఉంటే ఏం బాగుండదు. చదువు అనేది ఉంటే మీలాగా కాకుండా వాళ్ళు ఏదైనా కొంచెం జాబ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కనీసం కొంచెం జ్ఞానమైనా వస్తుంది అని వాళ్ళనైతే అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. చూద్దాము అన్నారు. నేను ఇంకొకసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాను. నా అభిప్రాయం ఏమంటే, చదువుకునే పిల్లలు చదువుకుంటేనే బాగుంటుంది కదా. ఈ విధంగా వాళ్ళు ఈ ఎండకు అక్కడ షెడ్యూల్లో ఉన్నారు పాపము. నాకు చాలా బాధ అనిపించింది. నేను కొత్త చెరువుకు పోయి వస్తూ ఉంటే సడన్గా చూశాను అనమాట. కానీ ఇంతమంది ఇక్కడ ఉన్నారనేది విషయం నేను ఎప్పుడు గ్రహించుకోలేదు. అసలు నాకు తెలియదు కట్టల కింద ఎన్ని టెంట్లు ఉన్నాయని అనిపించింది. సడన్గా మా డ్రైవర్ని నన్ను తీసుకెళ్ళు అక్కడికి అంటే తీసుకొచ్చాడు. దీనికంటే కింద ఇంకొక వరుసలో కూడా ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి. అక్కడికి ఆ రాళ్ళ మీద దిగి కిందికి పోవాలి. నేను కొంచెం నాకు మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది, దిగలేకపోయాను. నెక్స్ట్ టైం కొంచెం సాయంకాలంగా వచ్చినప్పుడు దిగే ప్రయత్నం చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడాలి అని అయితే నేను అనుకుంటున్నాను. కర్ణాటక నుంచి సీమొగ్గ ఆ ఏరియా నుంచి వచ్చాము అన్నారు. తెలుగు అయితే బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. కాకపోతే బాధ ఏమంటే, చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు స్కూల్కి పోకుండా అలా విధంగా ఉన్నారు వాళ్ళ దగ్గర. అసలు చాలా స్నానం చేయలేదు వాళ్ళు, చదువుకోలేదు. చాలా బాధ అనిపించింది. చదువుకునే పిల్లలు చదువుకోకుండా ఈ మాదిరి వాళ్ళ దగ్గర ఉండడం అనేది. కాబట్టి నా ప్రయత్నం మంచిదంటారా కాదా? వీళ్ళందరూ భగవంతుని దయతో అందరూ స్కూళ్ళకి రావాలి, మా స్కూల్కి రావాలి అనేది నా కోరిక. ఇంకొక రోజు ఖాళీ చేసుకొని అదే పనిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తొందరలో వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కొంచెమంది బాగా సహకరించారు, చూస్తాము మళ్ళీ రా అన్నారు. మా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకి కొంతమందికి నేను సబ్స్క్రైబ్ చేసి ఇచ్చాను. మేము స్కూల్లో వాళ్ళని ఏ విధంగా చూసుకుంటాము, మా దగ్గర పిల్లలు ఏ విధంగా ఉన్నారు చూడండి, మీకు నచ్చితేనే రండి అని చెప్పొచ్చాను. వాళ్ళలో ఒక అబ్బాయి చేపలు అమ్ముతాడు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఆ అబ్బాయికి కూడా చెప్పాను, చెప్పు నాన్న, నువ్వు అందరికీ చెప్పి వాళ్ళందరికీ విషయం తెలియజేసి స్కూల్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసి నాకు కొంచెం సహకరించు అని ఆ అబ్బాయికి కూడా చెప్పొచ్చాను. సరే మేడం అన్నాడు. వీలైనంత తొందరలో వీళ్ళందరినీ కూడా నేను స్కూల్కి తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్